అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా మెరుపుల మహేష్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. సో మొత్తానికి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏ మేరకు కంపేర్ చేయొచ్చు? అదేవిధంగా పంచాయతీలకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మైనర్ పంచాయతీకి 10,000, మేజర్ పంచాయతీకి 25,000 రూపాయలు మరి నిధులను మంజూరు చేయనున్నారు. సో వీటిని ఏవైతే 15 ఆగస్టు వేడుకల్లో, ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి వీటిని ఉపయోగించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మహేష్ గారు ఏమంటారు? సార్ ముందుగా నాకు అవకాశం ఇచ్చిన ప్రాంతానికి, అలాగే మీకు, అలాగే ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలుస్తూ, సార్ ఇది ఒక వండర్ఫుల్ డెసిషన్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో చాలా మంది అనుకున్నారు ఆయనకి రాజకీయాల మీద పట్టు లేదు, ఏదో వచ్చి పార్ట్ టైం పాలిటిక్స్ లాగా మాట్లాడతారు, వెళ్ళిపోతారని. కానీ ఈ రోజు ఆయన ఏ శాఖ అయితే తీసుకున్నారో, జనరల్ గా మన గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏ శాఖలు చేశారో కూడా మనకు తెలియదు చెప్పాలంటే, ఏ మినిస్టర్ ఏ శాఖ చేశారో కూడా మనకు తెలియదు చెప్పాలంటే. బట్ ఈ రోజు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ నిర్వహిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు మిగిలిన మంత్రులు కూడా ఏ శాఖ నిర్వహిస్తున్నారో కూడా బాగా తెలుసు. అందులో ఈ రోజు ముఖ్యంగా తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ శాఖగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన పాపులేషన్ లో ఆంధ్ర రాష్ట్ర జనాభాలో దాదాపు 70% వరకు కూడా ఈ యొక్క పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి రూరల్ పాపులేషన్ దీంట్లో చాలా వరకు ఉంటుంది. 30% మాత్రమే మనకు అర్బన్ పాపులేషన్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం నిజానికి ఈ రోజు మీరు చూసినట్టయితే సార్ చాలా రాష్ట్రాలు భారతదేశంలో కొంచెం ముందుకెళ్తా ఉంటుంది, అంటే డెవలప్మెంట్ లో కొంత ప్రోగ్రెస్ కనబడతా ఉంటుంది. మీరు వెళ్ళి చూసినట్టయితే అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ కావడానికి కారణం అక్కడ పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ ఉండకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉండకపోవచ్చు, లేదంటే పెద్ద పెద్ద స్కూల్స్ విద్యా సంస్థలు ఉండకపోవచ్చు. కానీ ఎందుకు వాళ్ళు డెవలప్ అయ్యారని ఒక కేస్ స్టడీ కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళల్లో చాలా పటిష్టంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. సో అంటే ఏ రాష్ట్రం అన్నా కానీ డెవలప్ కావాలి అంటే సిటీలో ఎక్కడో డెవలప్మెంట్ కంటే కూడా ముందు పల్లెళ్ళు బాగా కాపాడుకోవాలా, పల్లెల్లో అభివృద్ధి జరగాలనే కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే గాంధీజీ కలల కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం ఎప్పుడు వస్తుంది అనుకుంటాం, మాట్లాడుకుంటూనే ఉంటుంటాం. కానీ మొట్టమొదటిసారిగా ఈ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, అనుకోవచ్చు చాలా మంది ఈ 10,000, 25,000 ఇచ్చేస్తే సరిపోతుందా, ఈ 10,000, 25,000తో పల్లెలు మారిపోతాయా అనేసి. 100 రూపాయలు ఉన్న దాన్ని 10,000 తీసుకురాగలిగినప్పుడు, 250 రూపాయలు ఉన్నది 25,000 తీసుకురాగలిగినప్పుడు, రేపు సార్ మనకు పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి 100 రూపాయలు ఇచ్చేటప్పుడు అందులో 15 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, 80 రూపాయలు మనకు గ్రాంట్ రూపంలో సెంట్రల్ నుంచి వస్తుంది, కేవలం 5% మాత్రమే లోకల్ పంచాయతీ శక్తి సామర్థ్యాలతో మనం సంపాదించుకోవాలి. దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో 2022-23 సంవత్సరానికి గాను ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ లో భారతదేశంలోనే అతి తక్కువ రూపాయలు సంపాదించిన పంచాయతీ ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 0.1 మాత్రమే. అంటే 0.1 అంటే ఏంటంటే కేవలం 10 పైసలు మాత్రమే 100 రూపాయలు సంపాదించింది. ఇదే ఉత్తరప్రదేశ్ 2 రూపాయల 40 పైసలు సంపాదించింది. యావరేజ్ గా చాలా కష్టంగానే ఉంటుంది, 2-3 రూపాయలు సంపాదించవచ్చు. అంటే ఏంటంటే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా పనికి రాకుండా వెళ్ళిపోయింది చెప్పడానికి దానికి కారణం. ఈ రోజు సెంట్రల్ ప్రభుత్వంతో ద్వారా చాలా చాలా గ్రాంట్స్ మనం తీసుకురావచ్చు. ఈ రోజు కూడా చూడండి సార్, ఇదేదో కళ్యాణ్ గారు ఒక రాజకీయంగా డెసిషన్ తీసుకోలేదు. మీకు చిన్న ఫ్యాక్ట్ చెప్తాను, ఇప్పటికిప్పుడు కూడా తీసుకున్నట్టయితే దాదాపు ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఎన్నికైన సర్పంచులే ఇంకా కూడా ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నారు. అంటే దాదాపు 85% చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు ఆ 85% మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, మిగిలిన 15% జనసేననో తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడక్కడ గెలిచి ఉండొచ్చు. కానీ ఈ రోజు అక్కడ సర్పంచ్కి విలువ కావాలా, అక్కడ లోకల్లో ఉన్నటువంటి సర్పంచులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించాలా, వాళ్ళకి గౌరవం పెంచాలా, వాళ్ళకి విలువ పెంచాలా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏ పార్టీలైనా ఉంది. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ జనరల్ గా పార్టీ గుర్తుల మీద జరగదు. సో ఏ పార్టీ గుర్తులైనా వాళ్ళు సహజ వాళ్ళ యొక్క ఇండిపెండెంట్ సింబల్స్ మీద వాళ్ళు గెలుస్తూ ఉంటారు. సో రాజకీయంగా అక్కడ ఎవరికి తెలియదు ఈ పార్టీని ఆ పార్టీని. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఈ పార్టీని వాళ్ళు ఆ పార్టీలను తీసుకెళ్లిపోయినారు. కానీ చూడండి సార్, ఈ డెసిషన్ వల్ల అక్కడ పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేయదలుచుకోలేదు. ఈ రోజు సర్పంచులకు గౌరవం పెరగాల. గత ప్రభుత్వం సర్పంచులు ఏ విధంగా తీసుకున్నారో అందరికీ తెలుసు, ఎంతమంది సర్పంచ్ రోడ్డు మీదకి వచ్చారో తెలుసు. ఈ రోజు
ఎస్ సార్, ధర్నాలు చేశారు, రోడ్డు మీదకి వచ్చారు, వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. చివరికి వాలంటీర్కి ఉన్న పవర్ కూడా మాకు లేదని చెప్పి ఏడ్చారు. అసలు మమ్మల్ని పనికి రాకుండా చూస్తానని చెప్పారు. సో కాబట్టి ఈ తరుణంలో వాళ్ళు కోరుకునేది ఏంటంటే సార్, గౌరవాన్ని గుర్తింపుని ప్రజలు ఆల్రెడీ గుర్తింపించారు. వాళ్ళకి ప్రజలు గుర్తింపిస్తేనే వాళ్ళు ఎన్నికవుతారు. కానీ గౌరవం లేకుండా పోయింది. గౌరవం లేకుండా పోయింది. ఈ రోజు వాళ్ళకి గౌరవం కావాలా? ఎప్పుడైతే వాళ్ళ గౌరవం పెరుగుతుందో వాళ్ళ ఒక బాధ్యత పెరుగుతుంది. బాధ్యత పెరిగినప్పుడు 10 మంది దగ్గరికి వెళ్తారు, నిధులు రాబడతారు, పల్లెకి ఏం చేయాలో అది చేస్తారు. గత ప్రభుత్వంలో వాళ్ళని ఏమీ లేకుండా ఒక పప్పెట్ లాగా తయారు చేసి వదిలేసింది. చివరికి వాళ్ళు సంతకాలకు కూడా వాళ్ళు పవర్ లేకుండా చేసేసింది. కొన్ని సందర్భాల్లో చెక్ పవర్ కూడా తీసుకున్నట్టయితే ఇంకా డైరెక్ట్ గా నిధులు చూసినట్టయితే కూడా కరెంటుకు సంబంధించిన నిధులు కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా తీసుకెళ్లిపోయారు. సో కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నారో దీన్ని చాలా చాలా మనం ఖచ్చితంగా దీన్ని స్వాగతించాలా. ఇది మొట్టమొదటిసారిగా ఆగస్టు 10వ తేదీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చాలా మంచి వాతావరణంలో ఈ యొక్క వేడుకలు జరుగుతుంది సార్. మీరు చూడండి, ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఏదో టీచర్లు గాని అధికారులు గాని తెల్లారకంతా వచ్చేసి జెండా ఎగరేసి ఇంటికి వెళ్ళిపోయేసి మధ్యాహ్నం కంట ఒక హాఫ్ డే లాగా చూసేవాళ్ళం మనం. మన జనరల్ గా ఈ మధ్య కాలంలో ఆగస్టు అంటే ఒక హాఫ్ డే సెలవు లాగా చూసేవాళ్ళం. హాఫ్ డే సెలవు దొరుకుతుంది అంతే సార్. హాఫ్ డే సెలవు లాగా చూసేవాళ్ళం. మీకు కొన్ని చోట్ల అయితే 10కే వెళ్ళిపోతారు. కానీ ఈ రోజు చూసినట్టయితే డెఫినెట్లీ మళ్ళా వెళ్ళి ఈ రోజు స్కూల్స్ లో క్విజ్ పోటీలు కానీ లేకపోతే వాళ్ళకి ఏదైతే వ్యాసరచనలు కానీ డిబేట్స్ కానీ ఇది చాలా 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 అవసరం సార్. ఎందుకంటే పల్లెల్లో చాలా చాలా ఆణిముత్యాలు ఉంటారు పిల్లలు. సక్రంగా వాళ్ళకి పర్ఫెక్ట్ గా కానీ మనం కానీ అవకాశాలు కల్పించగలిగితే వాళ్ళలో మనం చాలా అద్భుతాలు. అవును అప్పుడెప్పుడో నాకు బాగా గుర్తు, మేము చదువుకునే రోజుల్లో క్విజ్ పోటీలు, అదేవిధంగా ఆటలు పాటలు రకరకాల పోటీలు ఉండేవి. తద్వారా ప్రైజెస్ ఇచ్చేవాళ్ళు. ఈవినింగ్ వరకు స్కూల్లో ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే మీరు అన్నట్టు ఏదో ఒక ఆగస్టు 15 అంటే చదువుకునే పిల్లలకి ఒక సెలవు దినంగా వారు దాన్ని గుర్తుంచుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి అలాంటి పరిస్థితుల్ని ఓవర్కమ్ చేస్తూ ఇప్పుడు ప్రభుత్వం ఈ విధంగా నిధులు సమకూర్చింది పంచాయతీలకు. వీటిని ఆగస్టు 15 వేడుకల్లో ఖర్చు పెట్టాలి. పంచాయతీ ప్రెసిడెంట్లు గౌరవంగా మరి జెండా వందనం చేయాలని చెప్పేసి కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇక ఏదో చిన్న చిన్న ప్రైజెస్ కోసం అంతకుముందు నాకు తెలిసి అయితే డొనేషన్లు కూడా అడిగే పరిస్థితి వచ్చేది. ఈ ఆటల పోటీలు, క్విజ్ పోటీలు ఇవి నిర్వహించి మరి దానికి ఏదో ఇచ్చేటువంటి 500-1000 రూపాయల బహుమతులు డొనేషన్లు అడిగే పరిస్థితి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గౌరవంగా ప్రభుత్వమే డబ్బులు ఇస్తామంది. సో కాబట్టి ఆ డబ్బులతోటి ఘనంగా అంగరంగ వైభవంగా ఆగస్టు 15 వేడుకలు, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల్ని గుర్తు చేసుకుంటూ పారిశుద్ధ కార్మికులకు సైతం కూడా సత్కరించుకుంటూ ఒకరికొకరు గౌరవాన్ని తెలుపుకుంటూ మరి జాతీయ పతాకానికి గౌరవ వందనం చేయమని చెప్పేసి నిజంగా ఈసారి ఈ ప్రభుత్వం ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం, దానిలో కీలకంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఈ విధమైనటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవటం అయితే నిజంగా చాలా బాగుంది. మహేష్ గారు సార్ ఒక్క నిమిషం సార్ నిజానికి చెప్పాలంటే ఇంత రాజకీయంలో చాలా రోజులు ప్రయాణిస్తున్నప్పటికీ కూడా నిజానికి దీనికి ఒక 100 రూపాయలు 200 రూపాయలు మాత్రమే కేటాయిస్తున్న విషయం మాకు కూడా తెలియదు సార్. చెప్పాలి ఇప్పుడే తెలిసింది లేటెస్ట్ గా. అంటే 10,000 25,000 కేటాయిస్తుంటే అంటే ఇంతకు ముందు ఎంత కేటాయించారు అని చెక్ చేస్తే ఇదేంటి 100 రూపాయలు? 100 రూపాయలకి ఏమొచ్చేది సార్? 100 రూపాయలకి ఈ రోజు కనీసం 10 చాక్లెట్లు వస్తున్నాయా 100 రూపాయలకి? లేదు సార్. అదే కనీసం అక్కడ కూడా 100 రూపాయలు 250 రూపాయలతో ఎలా చేశారో కూడా అర్థం కావట్లేదు అసలు చెప్పాలంటే. ఈ రోజు చూసినట్టయితే ఒక 10,000 సార్ ఇక్కడ మనం 10,000 25,000 రూపాయలు మనీతో క్యాలిక్యులేట్ చేయడం కంటే కూడా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ సర్పంచ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు ఎవరైతే ఆ పల్లెల్లో ఉన్నటువంటి ఒక స్వతంత్ర పోరాటం చేసిన మిలిటరీలో పనిచేసే వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఆ పల్లెల్లో పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ సార్. ఎలా అంటే వీళ్ళందరూ ఎక్కడికో వెళ్ళి మన దేశాన్ని కాపాడుతున్నారు. ఎంతసేపు ఒక మహాత్మా గాంధీ గురించి లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గురించి లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి వీళ్ళ గురించే మనం మాట్లాడుతుంటాం. కానీ పిల్లలు తెలుసుకోవాల్సింది ఏంటంటే నా ఊర్లో కూడా ఒక గాంధీ ఉన్నాడు, నా ఊర్లో కూడా ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు, నా ఊర్లో వీళ్ళలా తయారవ్వాలి, వీళ్ళలాగా దేశం కోసం పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి, సమాజానికి ఉపయోగపడాలి. అంతేగాని ప్రజాధనాన్ని 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు లూటీ చేసినటువంటి వ్యక్తులాగా తయారు కాకూడదు అని చెప్పేసి ఇలా నిర్ణయం తీసుకున్నారేమో. అలాగే సార్ మళ్ళా అలాగే ఏదైతే మీరు చెప్పారు, ఏదైతే ఇంతకుముందు చెప్పారో మన స్క్రావెంజర్స్ ఎవరైతే ఉంటారో, మన పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల చాలా చిన్న చూపు అనేది చాలా మందికి ఉంటుంది సార్. కానీ వాళ్ళు ఒక వారం రోజులు టీచర్ రాకపోతే కూడా పిల్లోడికి ఏం కాదు సార్ జీవితంలో. కానీ 5 రోజులు ఒక స్క్రావెంజర్ ఒక పారిశుద్ధ్య కార్మికుడు పని చేయకపోతే పల్లెలు కాదు సార్, పట్టణాలు కూడా ఏ విధంగా అయిపోతుందో తెలుసు.
ప్రధాన గౌరవం వాళ్ళకి దక్కాలి కాబట్టి ఆ రోజు వాళ్ళని పిలిచి గౌరవించాలనుకోవడం మాత్రం ఏదైతే ఉందో, ఏదైతే కాన్సెప్ట్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారో, వెల్కమ్ ఇట్ సార్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మనతోటి